ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 97వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 31వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు లక్ష్మణుని శాంతపరచుట అనే కథగా విందాం. లక్ష్మణుని మాటలు విన్న రాముడు అటు పిమ్మట ఈ విధంగా మిక్కిలి కోపించి తొందరపడుతున్న లక్ష్మణుని శాంతింప చేయడానికే ఈ విధంగా పలికాడు. భరతుడు స్వయంగా వస్తున్నప్పుడు మనకు ధనుస్సుతో గాని కత్తితో గాని డాలుతో గాని పని ఉంది. ఓ లక్ష్మణ, తండ్రి వాక్యము సత్యం చేస్తాను అని ప్రతిజ్ఞ చేసిన నేను నన్ను చూడవచ్చిన భరతుని చంపి అపకీర్తితో కూడా సంపాదించిన ఈ రాజ్యంతో ఏం చేస్తాను? బంధువులకు గాని మిత్రులకు గాని నాశనం కలగడం చేత లభించిన ద్రవ్యాన్ని విషంతో వండిన పిండి వంటల వలె నేను ముట్టుకోను. ధర్మార్థ కామములను ఈ రాజ్యాన్ని కూడా మీ నిమిత్తమే కోరుతున్నాను గాని నా కోసం కాదు. ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను, నేను రాజ్యాన్ని కోరుతున్నాను అంటే అది సోదరులైన మిమ్మల్ని కూడగొట్టుకొనడానికి మీ సుఖం కొరకు మాత్రమే. ఆయుధాలు స్పృశించి శపథం చేస్తున్నాను. నేను తలుచుకుంటే సముద్ర పర్యంతమైన ఈ భూమిపై ఆధిపత్యం నాకు లభించనిది కాదు. కానీ అధర్మం చేత వచ్చిన ఇంద్ర పదవి కూడా నాకు ఇష్టం కాదు. గౌరవాన్ని సంరక్షించే ఓ లక్ష్మణ, భరతుడు, నీవు, శత్రుఘ్నుడు అనుభవించని ఏమాత్రం సుఖం నాకు కలిగినా కూడా దానిని అగ్ని భస్మం చేయుగాక. భరతుడు సోదరుల యందు ప్రేమ కలవాడు, నాకు ప్రాణముల కంటే ప్రియుడు. అతడు కేకయ దేశము నుండి అయోధ్యకు తిరిగి వచ్చి ఉంటాడు. నేను జటావల్కలములు ధరించి నీతోనూ జానకితోనూ అరణ్యానికి పంపివేయబడినట్లు తెలుసుకుని ఉంటాడు. అది విని అతని ఇంద్రియాలు శోకంతో వ్యాకులమై ఉంటాయి. మన వంశంలో రాజు యొక్క జ్యేష్ఠపుత్రుడే రాజు కావాలి అనే ధర్మాన్ని తెలిసినవాడు అవడం చేత మనల్ని చూడ్డానికి వస్తున్నాడు. వేరే కారణం వల్ల కాదు అని నేను అనుకుంటున్నాను. భరతుడు తన తల్లి కైకేయిపై కోపించి ఆమెను పరుషములైన అప్రియ వాక్యములతో దూషించి తండ్రి గారిని అనుగ్రహింప చేసుకుని నాకు రాజ్యాన్ని ఇవ్వడానికే వచ్చాడు. భరతుడు మనులను చూడడానికి రావడానికి ఇది తగిన సమయమే. ఇతడు మన విషయంలో ఏమాత్రం అప్రియం చేయడానికి మనస్సులో కూడా ఆలోచింపజాలడు. నీకు పూర్వం ఎప్పుడైనా సరే భరతుడు ఏదైనా అపకారం చేసి ఉన్నాడా, లేదా ఇట్టి భయాన్ని కలిగించాడా? నీవు భర్తను గూర్చి ఇప్పుడు ఎందుకు ఇలా శంకిస్తున్నావు? నువ్వు భర్తని విషయంలో పరుషములు అప్రియమైన మాటలు చెప్పరాదు. భరతుని గూర్చి అప్రియమైన వాక్యాలు పలికితే ఆ వాక్యాలు నన్ను గూర్చే మాట్లాడినట్లవుతుంది. భర్తను దూషిస్తే నన్నే దూషించినట్లవుతుంది. ఎంతటి ఆపద వచ్చినా సరే పుత్రులు తండ్రిని చంపుతారా? సోదరుడు తన ప్రాణ సమానుడైన సోదరుని చంపుతాడా? నీవు రాజ్యం కొరకే ఇలా మాట్లాడుతున్నావేమో. ఆ విధంగా అయితే రాజ్యాన్ని లక్ష్మణునకు ఇచ్చేయి అని భరతునితో చెప్తాను. రాజ్యాన్ని ఇతనికి ఇవ్వు అని నేను చెప్పగానే భరతుడు కూడా తప్పకుండా ఆ విధంగానే చేస్తాడు అని భరతుడు పలుకుతాడు అని రాముడు లక్ష్మణునితో అన్నాడు. సోదరుడైన రాముని హితమునందే ఆసక్తిగల ఆ లక్ష్మణుడు ధర్మశీలుడైన రాముని మాటలు విని సిగ్గుతో తన శరీరములో కృంగిపోయినట్లయ్యాడు. అతను సిగ్గుపడి ఈ విధంగా అన్నాడు, మన తండ్రిగారైన దశరథ మహారాజు నిన్ను చూడ్డానికే స్వయంగా వస్తున్నారని తలుస్తాను. లక్ష్మణుడు సిగ్గుపడినట్టు తెలుసుకుని రాముడు ఈ విధంగా పలికాడు, మహాబాహువైన దశరథ మహారాజు మనలను అందరినీ చూడ్డానికి ఇక్కడికి వచ్చాడు అని తలుస్తాను. లేదా వనవాసంలోని కష్టాలను గ్రహించి మనమిద్దరం సుఖానికి అలవాటు పడిన వారము అనే విషయాన్ని కూడా తెలుసుకుని తప్పక మనలను మరల ఇంటికి తీసుకుని పోగలడు అని తలుస్తాను. శ్రీమంతుడైన మన తండ్రి దశరథ మహారాజు మిక్కిలి సుఖానికి అలవాటు పడిన ఈ సీతనైనను వనము నుండి తీసుకుని వెళ్తాడు. ఇదిగో ఉత్తమ జాతియందు పుట్టినవి, అందమైనవి, వాయువేగంతో సమానమైన వేగం కలవి అయిన ఈ ప్రసిద్ధమైన ఉత్తమాశ్వాలు 2 సైన్యమందు ప్రకాశిస్తున్నాయి. మన తండ్రిగారి పెద్ద శరీరము గల శత్రుంజయము అనే గజము ఇదిగో సేనాముఖమునందు కదులుతూ వస్తోంది. జనులందరూ గౌరవిస్తూ శ్రేష్టమైన మన తండ్రిగారి ఆ శ్వేత ఛత్రము మాత్రము ఎందుచేతనో ఈ ఏనుగు మీద కనబడ్డం లేదు. నాకు ఈ విషయంలో సంశయం కలుగుతోంది. నీవు వృక్షాగ్రము నుండి దిగు, నేను చెప్పినట్లు చెయ్యి అని ధర్మాత్ముడైన రాముడు లక్ష్మణునితో చెప్పాడు. లక్ష్మణుడు
సాల వృక్షాగ్రము నుండి దిగి అంజలి ఘటించి రాముని పక్కనే నిలబడ్డాడు. రాముని ఆశ్రమానికి సమ్మర్ధము కలుగకూడదు అని భరతుడు ఆజ్ఞాపించడం చేత ఆ సైన్యము పర్వతము చుట్టూను విడిది చేసింది. ఏనుగులతోనూ గుర్రములతోనూ రథములతోనూ నిండిన భరతుని సైన్యం పర్వతం చుట్టూను 1.5 యోజనముల దూరం ఆవరించి విడిది చేసింది. ధర్మాన్ని పురస్కరించుకుని దర్పమును విడిచి శ్రీరాముని అనుగ్రహింప చేసుకోవడానికై నీతిమంతుడైన భరతుడు తీసుకుని వచ్చిన ఆ సేన చిత్రకూట పర్వత ప్రాంతమునందు ప్రకాశిస్తున్నది. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 97వ సర్గయందు గల 1వ శ్లోకం నుంచి 31వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు లక్ష్మణుని శాంతపరచుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 98వ సర్గయందు గల 1వ శ్లోకం నుంచి 18వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని భరతుడు రాముని ఆశ్రమమును దర్శించుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.